హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంది. కేవలం 48,000 రూపాయల ఫీజుతో ఇక్కడ కనిపిస్తున్న అన్నీ మీకు వస్తాయి. కొత్త బ్యాచెస్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాయి. చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని వినియోగించుకోండి. 15 జనవరి లోపు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఉన్న ఆఫర్ని యూజ్ చేసుకుని మీరు జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేడం మీకు డెమో ఇస్తారు. మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ కాన్ఫిడెన్స్ వస్తేనే జాయిన్ అవ్వండి. దేర్ ఈజ్ నో కంపల్షన్, నో వన్ విల్ ఫోర్స్ యూ. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, అండర్స్టాండింగ్ ద పీస్ ప్యాక్ట్ విత్ ఉల్ఫా. ఉల్ఫాతో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు అస్సాం గవర్నమెంట్ సైన్ చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లేదా పీస్ ప్యాక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా మెన్షన్ చేశారు. అయితే ఈ ఆర్టికల్ యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనే అంశం కిందకు వస్తుంది. సో చాలా చక్కగా ఇచ్చిన ఎక్స్ప్లెయినర్, నేను లైన్ బై లైన్ చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ ద స్టఫ్ మెన్షన్డ్ ఇన్ దిస్. సో అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ద స్టోరీ సో ఫార్ చూడండి. ద ప్రో-టాక్స్ ఫ్యాక్షన్ ఆఫ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్, ఆల్సో known as ULFA, signed a tripartite peace deal with the center and the Assam government on December 29, 2023. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ ఉల్ఫా అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ ఆర్గనైజేషన్లో మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫ్యాక్షన్ అంటే గ్రూప్. ఒక గ్రూపు ప్రో టాక్స్ అంటే ప్రభుత్వంతో చర్చలు చేయడానికి సిద్ధమైన గ్రూపు, ఇంకొక గ్రూపు యాంటీ టాక్స్, అసలు ప్రభుత్వంతో మేము చర్చలు చెయ్యము అనే గ్రూపు ఇంకో గ్రూప్ అనమాట. ఈ ప్రో టాక్స్ గ్రూప్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ మరియు అస్సాం గవర్నమెంట్తో ఒక ట్రైపార్టైట్ పీస్ డీల్ సైన్ చేసింది. ఎప్పుడు? December 29, 2023 నాడు. అయితే ఈ పర్టిక్యులర్ ట్రైపార్టైట్ డీల్లో ద మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ హ్యాస్ సెవరల్ క్లాజెస్ ఫర్ యాక్సలరేటింగ్ ద స్టేట్స్ డెవలప్మెంట్ అండ్ సేఫ్గార్డింగ్ ద ల్యాండ్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ కమ్యూనిటీస్. బట్ ఎ వరీ రిమైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది యాంటీ టాక్స్ ఫ్యాక్షన్ హెడెడ్ బై పరేష్ బరువా. మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ డీల్ ఏదైతే ఉందో, పీస్ డీల్ ఏదైతే సైన్ చేశారో, దీంట్లో చాలా క్లాజెస్ ఉన్నాయి. దేనికి? ఫర్ యాక్సలరేటింగ్ స్టేట్స్ డెవలప్మెంట్, అస్సాం స్టేట్ యొక్క డెవలప్మెంట్ని యాక్సలరేట్ చేయడానికి ఉపయోగపడే చాలా క్లాజెస్ ఉన్నాయి. అలాగే ఇండిజినస్ కమ్యూనిటీస్ అంటే అస్సాం లోకల్గా ఉన్న కమ్యూనిటీస్ యొక్క ల్యాండ్ మరియు పొలిటికల్ రైట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి అంటే ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన క్లాజెస్ కూడా ఈ పర్టిక్యులర్ మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్లో ఉన్నాయి. కాకపోతే అంతా మంచిదే, సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ యాంటీ టాక్స్ ఫ్యాక్షన్ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో, వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఇంకా ఉంది. ద వరీ స్టిల్ రిమైన్స్. అయితే మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, ఈ ఉల్ఫా అనేది ఎప్పుడు ఫామ్ అయింది, యుఎల్ఎఫ్ఏ ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్పారో చూడండి. ది యుఎల్ఎఫ్ఏ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ of the anti-foreigners Assam agitation that began in 1979 and ended with the signing of the Assam Accord in August 1985. So basically యాంటీ-ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ అనేది 1979లో అస్సాంలో ప్రారంభమైంది. ఎందుకు ఇది ప్రారంభమైంది అంటే, మనకి చాలామంది బంగ్లాదేశ్ నుంచి, ఈస్ట్ పాకిస్తాన్ అనబడేది అంతకుముందు, బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా అస్సాంలో ఎంటర్ అయిపోయారు. సో వాళ్ళందరూ మన అస్సాం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫారినర్సే కదా, వీళ్ళందరూ వచ్చేసారు, మైగ్రెంట్స్ ఎక్కువ అయిపోయారు అని వాళ్ళకి వ్యతిరేకంగా యాంటీ ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ 1979లో ప్రారంభమైతే 1985 ఆగస్టులో అస్సాం అకార్డ్ సైన్ అయింది. ఈ అస్సాం అకార్డ్ సైన్ అయిన దాని యొక్క బై ప్రొడక్ట్ ఈ ప్రాసెస్లో భాగంగానే, సో బేసికల్గా ఈ యాజిటేషన్లో భాగంగానే మన ఉల్ఫా అనేది ఫామ్ అయిందని చెప్పొచ్చు. దాని యొక్క బై ప్రొడక్ట్గా ఉల్ఫా అని మనం చెప్పొచ్చు. చూడండి, ద ఫియర్, అసలు ఏంటి విషయం కూడా ఇక్కడ రాశారు. ద ఫియర్ దట్ ద అస్సామీస్ అండ్ అదర్ ఇండిజినస్ అంటే నేటివ్ లోకల్ కమ్యూనిటీస్ వుడ్ బీ పుష్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ బ్యాక్ యార్డ్, వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళనే తిరిగి పంపించేస్తారు, వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళనే బయటికి తోసేస్తారన్న భయం. ఎవరు పంపించేస్తారు? బై ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్గా ఆ దేశంలో ఎంటర్ అయిపోయిన రాష్ట్రంలో ఎంటర్ అయిన ఇమ్మిగ్రెంట్స్. ఎవరు? పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్.
విదేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి మన ప్రాంతానికి ఎంటర్ అయిపోయిన ఇమిగ్రెంట్స్ ఏదో రోజు మనల్ని ఎక్కడి నుంచి బయటికి తోసేస్తారు అన్న భయం ఏదైతే ఉందో దట్ హ్యాడ్ ట్రిగర్డ్ ది యాజిటేషన్ ట్రిగర్ అవ్వడానికి అది కారణమైంది. వైల్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టూడెంట్స్ బాడీస్ chose the path of agitation, సోషల్ ఆర్గనైజేషన్స్ స్టూడెంట్ బాడీస్ నిరసన అనే మార్గాన్ని ఎంచుకుంటే ఏ గ్రూప్ ఆఫ్ రాడికల్స్ అంటే ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ అరబింద రాజ్ ఖోవా, అనూప్ చెతియా అండ్ పరేష్ బరువా ఫార్మ్ ద ఉల్ఫా ఆన్ April 7, 1979 ఏప్రిల్ 7న కొంతమంది నిరసన మార్గాన్ని ఎంచుకుంటే వీళ్ళందరూ ఈ ULFAని ఫామ్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి, టు లాంచ్ అన్ ఆర్మ్డ్ స్ట్రగుల్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ సావరీన్ అస్సాం. చూసారా, ఫారినర్స్కి వ్యతిరేకంగా అంటే బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రారంభమైన యాజిటేషన్లో కొంతమంది వాళ్ళ నిరసనని జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేసి ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొంతమంది ఆర్మ్డ్ స్ట్రగుల్ మార్గాన్ని అంటే ఆయుధాలతో కూడిన స్ట్రగుల్ మార్గాన్ని ఎంచుకొని సావరీన్ అస్సాం మనం సాధించుకుందాం అంటే అస్సాంని భారతదేశం నుంచి సెపరేట్ చేసుకొని దానికంటూ స్వతంత్ర అస్సాంని సాధించుకుందాం అనే స్ట్రగుల్ మొదలుపెట్టేశారు. ఆ ఉద్దేశంతో ULFA 1979లో ప్రారంభించారు. ద గ్రూప్ took a decade to recruit and train its members in Myanmar, China and Pakistan before striking with a series of abductions and executions. ఒక సంవత్సరం పాటు రిక్రూట్ చేసి ట్రైన్ చేసి ఆర్గనైజేషన్ ఫామ్ చేసి తర్వాత ఏం చేశారు, 10 years తర్వాత, సంవత్సరం కాదు 10 సంవత్సరాల పాటు ఎక్కడ మయన్మార్, చైనా, పాకిస్తాన్లో వీళ్ళందరినీ ట్రైన్ చేసి సిరీస్ ఆఫ్ అబ్డక్షన్స్ అంటే కిడ్నాప్లు మరియు ఎగ్జిక్యూషన్స్ అంటే మర్డర్స్ ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. ద గవర్నమెంట్ రెస్పాండెడ్ ఇన్ 1990 విత్ అన్ అఫెన్సివ్ కోడ్ నేమ్డ్ ఆపరేషన్ బజరంగ్. మరి ప్రభుత్వం ఊరుకుంటుందా, ఆపరేషన్ బజరంగ్ పేరుతో ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ది ఉల్ఫాని బ్యాన్ చేసింది. అండ్ అస్సాం వాజ్ డిక్లేర్డ్ ఎ డిస్టర్బ్డ్ ఏరియా, అస్సాంని ఒక డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, మీకు తెలుసు ఇది AFSPA, ఈ పర్టికులర్ యాక్ట్ని అక్కడ ఇంపోజ్ చేసింది. ఈ యాక్ట్ని ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తారో, డిస్టర్బ్డ్ ఏరియాగా రికగ్నైజ్ చేసి నోటిఫై చేసి ఇంపోజ్ చేస్తారో, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ చేయబడితే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ వచ్చేస్తాయి. ఓకేనా, సో వాళ్ళ కంట్రోల్లోకి పెట్టారు. అయితే వెన్ డిడ్ ద పీస్ ప్రాసెస్ స్టార్ట్, ఇది ఉల్ఫా యొక్క జననం, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నాం. ఇది పీస్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లెడ్ టు ది అరెస్ట్ ఆఫ్ 1221 ఉల్ఫా మెంబర్స్ ఇన్ ద ఎర్లీ 1990s. ఇన్సర్జెన్సీ అంటే ఏంటి, తిరుగుబాటు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుని ఇన్సర్జెన్సీ అంటాం. కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటుని అణిచివేసే ఆపరేషన్స్ ప్రభుత్వం మొదలుపెట్టి 1221 మంది ఉల్ఫా మెంబర్స్ని ఎర్లీ 1990sలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. విత్ సపోర్ట్ ఫ్రమ్ టెర్రర్ గ్రూప్స్ సచ్ యాజ్ హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ అండ్ పాకిస్తాన్స్ ISI, ద ఉల్ఫా హార్డ్లైనర్స్ సెటప్ క్యాంప్స్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్. సో పాకిస్తాన్ యొక్క సపోర్టు తీసుకున్న వాళ్ళు కొంతమంది, అలాగే ఇంకొక టెర్రర్ గ్రూప్ హర్కత్ ఉల్ జిహాద్ ఇస్లామీ అనే టెర్రర్ గ్రూప్ యొక్క సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఇంకొంతమంది, వీళ్ళంతా కలిపి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటూ బంగ్లాదేశ్ మరియు భూటాన్లో వీళ్ళు క్యాంప్స్ సెటప్ చేశారు. అండ్ 2003లో ఎ మిలిటరీ అఫెన్సివ్ బై భూటాన్ అండ్ ద షేక్ హసీనా లెడ్ అవామీ లీగ్స్ రిటర్న్ టు పవర్ ఇన్ బంగ్లాదేశ్ ఇన్ 2009 సా మోస్ట్ ఆఫ్ ద ఉల్ఫా మెంబర్స్ బీయింగ్ ఫ్లష్డ్ అవుట్ ఫ్రమ్ దీస్ కంట్రీస్. ఆ కంట్రీస్లో వీళ్ళని ఆయా దేశాలు ప్రభుత్వాలు ఫ్లష్ అవుట్ చేసేసాయి. In 2005, the ULFA raised hopes of peace when it formed a 11-member People's Consultative Group, only to backtrack and unleash a fresh phase of terror. 2005లో ఒక హోప్, మనకి పీస్ అనేది లభిస్తుందని చెప్పి చిన్న హోప్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు 11 మెంబర్స్తో పీపుల్స్ కన్సల్టేటివ్ గ్రూప్ అని ఫామ్ చేసి చర్చలకు వస్తామన్నారు. కానీ మళ్ళీ వెనకడుగేసేసి మళ్ళీ టెర్రర్ అటాక్స్ చేయడం అనేది మొదలుపెట్టారు. After falling in the net of the security forces in 2009, the leaders of Raj Khova-led faction signed a ceasefire agreement with the center in 2011. మన సెక్యూరిటీ ఫోర్సెస్ వలలో ఈ రాజ్ ఖోవా గ్రూప్ పడింది 2009లో. పడిన తర్వాత
వాళ్ళు చివరికి 2011 సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంతకం చేశారు. అంటే ఇంకా శాంతి ప్రక్రియ మొదలు పెడదాము, మేము ఇంకా వైలెన్స్ వైపు వెళ్ళమని చెప్పి సంతకం చేశారు. అయితే అపోజ్ టు టాక్స్, బరువా ఎక్స్పెల్డ్ రాజ్ఖోవా ఫ్రమ్ ద ఉల్ఫా ఇన్ 2012. ఈ రాజ్ఖోవా గ్రూప్ ఏమో గవర్నమెంట్తో సైన్ చేసింది, ఏంటిది, పీస్ అగ్రిమెంట్, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసింది. కానీ బరువా ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఫౌండింగ్ మెంబర్సే. ఈయనేమో గవర్నమెంట్తో పీస్కి రెడీ అయితే ఆయన టాక్స్కి రెడీగా లేరు బరువా. ఆయన ఇతన్ని ఉల్ఫా నుంచి ఎక్స్పెల్ చేసేశారు. In 2013, the anti-talks group was renamed Ulfa Independent. వాళ్ళ పేరు మార్చేసుకున్నారు, ఉల్ఫా ఇండిపెండెంట్గా పేరు మార్చేసుకున్నారు. ద ప్రో-టాక్స్ గ్రూప్, టాక్స్కి ఓకేగా ఉన్న గ్రూప్, సైన్డ్ ద పీస్ అకార్డ్ 12 years after the agreement to suspend subversive operations. ఆ అగ్రిమెంట్ జరిగిన 12 ఏళ్ల తర్వాత, మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు మనకి 2011లో, ఇప్పుడు ఫైనల్గా ఈ పీస్ అకార్డ్ ఎప్పుడు సైన్ చేశారు, 12 ఏళ్ల తర్వాత 2023లో సైన్ చేశారు. టు సస్పెండ్ సబ్వర్సివ్ ఆపరేషన్స్. సబ్వర్ట్ అంటే పడగొట్టడం, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే, పడగొట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేస్తాము, ఓకే, వాటిని సస్పెండ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు పీస్ అకార్డు సైన్ చేయడం అనేది జరిగింది 12 సంవత్సరాల తర్వాత. 2011లో మొట్టమొదటిసారి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఈ రాజ్ఖోవా గ్రూప్ సైన్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి పీస్ అకార్డు December 29, 2023లో సైన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ అదర్ గ్రూప్, బరువా గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ అపోజ్ టు టాక్స్, వాళ్ళు ఇంకా ఈ పీస్ అకార్డుకి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది మనం మర్చిపోకూడదు. అయితే వాట్ డస్ ద పీస్ అకార్డ్ ఆఫర్, ఈ పీస్ అకార్డు లేదా ఒప్పందంలో ఏముంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఏంటి, అకార్డింగ్ టు ద మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్. సో దాంట్లో ఉన్న మెమొరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ ప్రకారం ద ఉల్ఫా హ్యాస్ అగ్రీడ్ టు రినౌన్స్ వైలెన్స్, హింసని వదిలేస్తాం, రినౌన్స్ అంటే గివ్ అప్, హింసని వదిలేస్తామని, డిస్ఆర్మ్ అంటే ఆయుధాలను విడిచిపెడతామని, డిస్బ్యాండ్ ది ఆర్మ్డ్ ఆర్గనైజేషన్, ఆర్మ్డ్ అంటే ఆయుధాలతో కూడిన ఈ ఆర్గనైజేషన్ని మేము డిస్బ్యాండ్ చేసేస్తాం కంప్లీట్గా అని చెప్పి ఒప్పుకున్నారు. అండ్ వెకేట్ దేర్ ఆక్యుపైడ్ క్యాంప్స్, ఎక్కడైతే క్యాంప్స్ ఆక్యుపై చేసారో వెకేట్ చేస్తామని, పీస్ఫుల్ డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాం, ఎలక్షన్స్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తామని, ప్రజాస్రవంతిలో కలిసిపోతామని ఒప్పుకున్నారు. సో మార్కింగ్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ నాన్ వైలెన్స్, అహింస వైపు అడుగు వేస్తూ, ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, భారతదేశ సమగ్రతని కూడా కాపాడుతామని కూడా వాళ్ళు ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ప్రయత్నం చేస్తుంది. కాంట్రరీ టు వాట్ ద ఉల్ఫా హ్యాడ్ ఒరిజినల్లీ డిమాండెడ్. ఒరిజినల్గా ఉల్ఫా ఏం కోరుకుంది, సావరీన్ అస్సాంకి సార్వభౌమాధికారం కావాలి, భారతదేశం నుంచి సెపరేట్ అయిపోవాలని ఒరిజినల్ డిమాండ్ అది. కానీ ఇప్పుడు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని మేము పరిరక్షిస్తాము, భారతదేశ సమగ్రతని కాపాడతామని చెప్పి ఉల్ఫా ఈ పర్టికులర్ ప్రోటాక్స్ గ్రూపు ఈ పర్టికులర్ మన పీస్ అగ్రిమెంట్లో సైన్ చేయడం జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ మేక్ ఎ టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ టు ఫుల్ఫిల్ ద డిమాండ్స్ ఆఫ్ ద అవుట్ఫిట్ అండ్ ఎ కమిటీ వుడ్ బి ఫార్మ్డ్ ఫర్ ఇట్స్ మానిటరింగ్. అయితే ఇదంతా వాళ్ళు చేసింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంట, మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఒక టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు టు ఫుల్ఫిల్ ద డిమాండ్స్. వాళ్ళు ఏవైతే డిమాండ్స్ చేశారో వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి, నెరవేర్చడానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చి, ఓకేనా, దానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ ప్రాపర్గా అవుతుందా లేదా అనేది ఈ కమిటీ మానిటర్ చేసేలాగా చేయబోతున్నారు. ద ప్యాక్ట్ అండర్లైన్స్, ప్యాక్ట్ అంటే ఒప్పందం, ఏ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ ఎంటైలింగ్ అంటే ఇన్వాల్వింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.5 lakh crore ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అస్సాం యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం 1.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అనేది కూడా ఈ ప్యాక్ట్లో ఒప్పందంలో చెప్పండి. గవర్నమెంట్ ఒప్పుకుంది, 1.5 లక్షల కోట్లు మేము అస్సాం డెవలప్మెంట్ కోసం మేము కేటాయిస్తాము అని ప్రభుత్వం కూడా వాళ్ళకి మాట ఇచ్చింది. The most significant part of the accord is the commitment to address the political demands of the ULFA. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎకనామిక్ డిమాండ్స్, ఫండ్స్ ఇవ్వడమే కాదు, పొలిటికల్ డిమాండ్స్ కూడా ఉల్ఫా వాళ్ళు కొన్ని అడిగారు, దానికి కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఏంటి ఆ డిమాండ్స్ చూడండి. దీస్ ఇంక్లూడ్ మెయింటైనింగ్ ద టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ఆఫ్ అస్సాం.
అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయాలి. ఎలాగా? త్రూ ఎమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్ విత్ నైబరింగ్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్ అండ్ మెథడాలజీ అడాప్టెడ్ ఫర్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ 2023 ఇన్ ఫ్యూచర్ డీలిమిటేషన్ ప్రాసెసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అంటే వాళ్ళ యొక్క బౌండరీస్ని గౌరవించాలి త్రూ ఎమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్స్. నైబరింగ్ స్టేట్స్తో వాళ్ళకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటిని స్నేహపూర్వకంగా, ఎమికబుల్ అంటే స్నేహపూర్వకంగా సెటిల్ చేయడంలో ప్రభుత్వం సహకరించాలి. అస్సాం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ భూభాగంలోకి వేరే వాళ్ళు చొచ్చుకు రాకుండా వాళ్ళు కాపాడుకోవాలి. అంటే వేరే వాళ్ళు ఇది మాది అనకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చైనా వచ్చేసి మన భూభాగానికి వచ్చి ఇది మాది అంటది. అలా వేరే స్టేట్ వచ్చేసి ఇది మా స్టేట్ అని చెప్పి అనకూడదు. అస్సాంకి చెందిన భూమి అస్సాంకే చెందాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి, దానికి ప్రభుత్వం మాట ఇవ్వాలనేది ఒకటి. రెండోది 2023లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ తెలుసు కదా, బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ని మారుస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. అందులో ఈ సీటు వీళ్ళకి, ఇది ఈ ఎస్సీస్కి, ఇది ఎస్టీస్కి ఇట్లా కూడా చెప్తూ ఉంటారు. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్, మెథడాలజీ ఫాలో అయ్యారు. వాటిని ఫ్యూచర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పి అంటున్నారు. అక్కడ ఏం చెప్పారో కూడా చూద్దాం. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ఏం మెథడాలజీ ఫాలో అయ్యారో, ఏం మాట ఇచ్చారో కూడా చూద్దాం. ద ప్యాక్ట్ ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, ఎక్స్పెక్ట్ అని అర్థం. ఎన్ష్యూరింగ్ మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఫర్ ఇండైజినస్ కమ్యూనిటీస్ ఇన్ ద 126 మెంబర్ అస్సాం అసెంబ్లీ. 126 మెంబర్స్తో కూడిన అస్సాం అసెంబ్లీలో మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఇండైజినస్ కమ్యూనిటీస్కి ఉండాలి. అంటే లోకల్ పీపుల్కే, మ్యాక్సిమం నేటివ్ కమ్యూనిటీస్కే మ్యాక్సిమం రిప్రజెంటేషన్ ఉండాలి. బయట ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళకంటే కూడా లోకల్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. బై కీపింగ్ నాన్ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ అంటే ఒరిజినల్గా అస్సాంకి చెందని, వేరే ప్రాంతాల నుంచి అస్సాంకి వచ్చి సెటిల్ అయిన ఎస్పెషల్లీ మైగ్రెంట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టాలి. మెజారిటీ అన్నీ కూడా వీళ్ళకే ఉండేలాగా చూడాలి అనేది ఈ ప్యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ సెట్ టు హ్యావ్ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ నాన్ ఇండైజినస్ కమ్యూనిటీస్ టు కంటెస్ట్ 106 ఆఫ్ దీస్ సీట్స్. 2023 డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఏ మెథడాలజీ ఫాలో అయ్యారో అది కంటిన్యూ చేయమని ఎందుకు అడుగుతున్నారంటే, అందులో ఫాలో అయిన మెథడాలజీ ఏం చేస్తుందంటే 126లో 106 సీట్స్లో నాన్ ఇండైజినస్ కమ్యూనిటీస్ పోటీ పడడానికి అవకాశం లేకుండా చేశారు. అంటే 106 సీట్స్లో ఇండైజినస్ కమ్యూనిటీ వాళ్ళే పోటీ పడాలి, ఆ సీట్లు వాళ్ళకే కేటాయించాలి అన్నట్టుగా అందులో చెప్పడం జరిగింది. అదే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వాలి. మ్యాక్సిమం రిప్రజెంటేషన్ లోకల్స్కే ఉండాలి, బయట వాళ్ళకి ఉండకూడదు అనేది వీళ్ళు కోరుకుంటున్నది. అపార్ట్ ఫ్రమ్ లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్ అంటే అర్థమైంది కదా, సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్షన్, అంటే లెజిస్లేచర్లో మాకు ఎన్ని వాళ్ళకి ప్రొటెక్షన్తో పాటు అపార్ట్ ఫ్రమ్ దట్ ద ప్యాక్ట్ సీక్స్ ఎగ్జంప్షన్ ఫర్ అస్సాం ఫ్రమ్ సెక్షన్ 3 ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3 నుంచి మాకు ఎగ్జంప్షన్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈ సెక్షన్ 3 మీకు తెలిసి ఉంటుంది, ఇట్ డీల్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ రినౌన్స్డ్ ఇండియన్ సిటిజన్షిప్ ఆర్ హూజ్ సిటిజన్షిప్ హ్యాస్ బీన్ టెర్మినేటెడ్. సో బేసికల్గా ఇండియన్ సిటిజన్షిప్ ఎవరైతే విడిచిపెట్టేశారో, ఎవరి ఇండియన్ సిటిజన్షిప్ అయితే టెర్మినేట్ చేయబడిందో వాళ్ళు మళ్ళీ ఇండియన్ సిటిజన్స్ అవ్వాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి. వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ దే కెనాట్ బి మేడ్ ఇండియన్ సిటిజన్స్ అగైన్. అది సెక్షన్ 3 ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 పక్కన పెట్టండి. వీళ్ళు అడుగుతోంది ఏంటి అంటే దే వాంట్ అన్ ఎర్రర్ ఫ్రీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది మీరు తెలుసుకోవాల్సిన అంశం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గమనించండి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి 2019లో మనకి తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కోరుకుంటోంది. అయితే ఈ ఎన్ఆర్సీ అనేది దేశం మొత్తానికి ఉందా? లేదు. కానీ ఎక్కడైనా ఉందా? ఉంది. ఎక్కడ ఉంది అంటే ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఒక్క అస్సాంలో మాత్రమే, ఒరిజినల్గా అస్సాంలో ఇది ప్రారంభమైంది. అసలు ఎన్ఆర్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ కంటైనింగ్ నేమ్స్ ఆఫ్ ఆల్ జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్. జెన్యూన్ ఇండియన్ సిటిజన్స్ యొక్క నేమ్స్తో నిండిన రిజిస్టర్నే మనం ఎన్ఆర్సీ అంటాం. అట్ ప్రజెంట్ ఓన్లీ అస్సాం హ్యాస్ సచ్ ఎ రిజిస్టర్. ఇది వేరే స్టేట్స్కి కూడా ఎక్స్టెండ్ చేయాలనేది ప్రయత్నం ఇంకా జరగలేదు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కూడా క్రియేట్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అది పక్కన పెట్టండి. సో ఎన్ఆర్సీ అనేది అస్సాంలో ఆల్రెడీ ఉంది. అలాగే మనకి ఇంతకుముందు అస్సాంలో ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ని మళ్ళీ ఏమంటారు,
1951లో మొట్టమొదటిసారి ఎన్ఆర్సీ అనేది అస్సాంలో క్రియేట్ చేయబడింది. మణిపూర్, త్రిపురలో కూడా ఎన్ఆర్సీ క్రియేట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు, కానీ ఇట్ నెవర్ మెటీరియలైజ్, జరగలేదన్నమాట. సో ఎందుకు ఇదంతా అంటే వాజ్ టు ఐడెంటిఫై ఇండియన్ సిటిజన్స్ ఇన్ అస్సాంలో ఇండియన్ సిటిజన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇది అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఎన్ఆర్సీ అనేది అస్సాంలో కంటిన్యూ అవుతుంది. కాకపోతే రీసెంట్గా ఈ ఎన్ఆర్సీ అప్డేట్ అయింది. ఈ అప్డేటెడ్ డ్రాఫ్ట్లో 19.06 lakh పీపుల్ అవుట్ ఆఫ్ 3.3 crore అప్లికెంట్స్ వర్ పుట్ ఆన్ రిజెక్షన్ లిస్ట్. అంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, ఒక 19 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేసేసారు. సో దీంట్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఎర్రర్స్తో నిండిపోయిన ఎన్ఆర్సీని మళ్ళీ ఫ్రెష్గా మీరు ఎర్రర్ ఫ్రీ ఎన్ఆర్సీ మాకు కావాలి, దానిలో తప్పులన్నీ సరిదిద్దాలి అనేది అనదర్ డిమాండ్. దాంట్లో తప్పులన్నీ కంప్లీట్గా సరిదిద్దాలి. వీ వాంట్ యాన్ ఎర్రర్ ఫ్రీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ అనమాట. అయితే మరి వాళ్ళు అనుకున్నవన్నీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, ఆఫ్టర్ ద సైనింగ్ ఆఫ్ ద అకార్డ్ అంటే ఒప్పందం, the 11th since the BJP came to power in Assam with its regional partners in 2016, 2016లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో సైన్ చేసిన 11వ ఒప్పందం ఇది. చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ ఏమన్నారంటే 90% ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఇన్ ద స్టేట్ వాజ్ ఓవర్. రాష్ట్రంలో 90% తీవ్రవాదం అనేది కంప్లీట్గా అయిపోయింది. కాకపోతే కాన్ఫ్లిక్ట్ స్పెషలిస్టులు వీళ్ళు ఏమంటున్నారంటే ద ప్యాక్ట్ ఒప్పందం ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ షోస్ ఇట్స్ ఇంటెంట్ టు ఇంప్లిమెంట్ ద క్లాజెస్. ఈ పర్టికులర్ ఒప్పందంలో ఉన్న క్లాజెస్ అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే పొలిటికల్ విల్ ప్రభుత్వం చూపిస్తే ఇట్ వాజ్ ఎ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఇది సరైన దారిలో వేసిన, సరైన దిశగా వేసిన అడుగు కింద మనం భావించవచ్చు. కాకపోతే లాస్టింగ్ పీస్ అంటే పర్మనెంట్ పీస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్ వుడ్ బి ఎల్యూజివ్ అంటే అందదు. పర్మనెంట్ పీస్ అనేది రాదు అన్లెస్ బరువా అండ్ సమ్ 200 ఫైటర్స్ ఆఫ్ హిజ్ ఉల్ఫా ఐ గ్రూప్ టాక్ ట్రూస్. ఇంకో గ్రూప్ ఉండిపోయింది మనకి, యాంటీ టాక్స్ గ్రూప్. ట్రూస్ అంటే వాళ్ళు కూడా గొడవ వదిలేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా శాంతి ఒప్పందానికి వస్తే తప్పితే పూర్తి స్థాయి శాంతి అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ మాత్రమే వచ్చింది, రెండో గ్రూప్ ఇంకా రాలేదు. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నారు. ది ఉల్ఫా ఐ ఆపరేట్స్ ఫ్రమ్ హైడౌట్స్ ఇన్ సెగాంగ్ డివిజన్ ఆఫ్ మయన్మార్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. బరువా బిలీవ్డ్ టు బి బేస్డ్ ఆన్ ద Myanmar-China border has repeatedly said talks with the Indian occupational forces would be meaningless without discussing the sovereignty of Assam. వీళ్ళు మాత్రం ఒరిజినల్ డిమాండ్కి కట్టుబడి ఉండిపోయారు. ఏంటది? అస్సాం సోవరైనిటీ అనేది చర్చలో భాగమై ఉండాలి. మీరు అస్సాం డెవలప్ చేస్తారని మాకు అక్కర్లేదు, మమ్మల్ని ఇండియా నుంచి సెపరేట్ చేసేయండి, అస్సాంకి సార్వభౌమాధికారాన్ని ఇచ్చేయండి, అస్సాంని సెపరేట్ కంట్రీ చేసేయండి, అది టాక్స్లో భాగమైతేనే మేము వస్తాము, లేకపోతే ఈ చర్చలకి మీనింగ్ లేదని చెప్పేసి వాళ్ళు అసలు రావట్లేదు. ద చీఫ్ మినిస్టర్ సెడ్ ద గవర్నమెంట్ కెనాట్ డిస్కస్ సావరెంటీ. ప్రభుత్వం అనేది సావరెంటీ డిస్కస్ చేయలేదు. బికాజ్ నో వన్ ఇన్ అస్సాం వాంట్స్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా. అస్సాంలో ఎవరు కూడా భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోవట్లేదు. అలాంటప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఎఫర్ట్స్ టు కన్విన్స్ బరువా టు కమ్ ఫర్ నెగోషియేషన్స్ వుడ్ కంటిన్యూ. అతన్ని నెగోషియేషన్కి రప్పించే ప్రయత్నాలు మాత్రం కంటిన్యూ అవుతాయి. పూర్తి స్థాయి పీస్ సాధించే ప్రయత్నం అనేది కంటిన్యూ అవుతుంది అని మాత్రం చివరిగా చెప్పడం అనేది జరిగింది. సో ఇదమ్మా స్టోరీ. సో ఈ స్టోరీలో మనం అర్థం చేసుకున్నవేంటి? ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది ఎలా వచ్చిందనేది తెలుసుకున్నాము. దాని ఇనీషియల్ డిమాండ్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. దీనికి ఇండియా ఏ రకంగా రియాక్ట్ అయ్యిందో కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పటి పీస్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో అంశాలు ఏంటనేది కూడా తెలుసుకుందాము. ఈ గ్రూప్ ఎందుకు చర్చల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, వై ఈజ్ ద ఫ్యాక్షన్ హెడెడ్ బై పరేష్ బరువా ఎందుకు చర్చల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా మనం ఇందులో తెలుసుకోవడం జరిగింది. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, ద డిస్ప్యూట్ ఆన్ ఇండియాస్ డెట్ బర్డెన్. దిస్ ఈజ్ అనదర్ ఎడిటోరియల్ ఆర్టికల్ దట్ అపియర్డ్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. సో దిస్ అగైన్ కమ్స్ అండర్ GS పేపర్ 3 ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఆల్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ నేను వీలైనన్ని కవర్ చేస్తాను. మీరు రోజు ఫాలో అవ్వడం ద్వారా ఎడిటోరియల్ అర్థం కావట్లేదన్న భయం అక్కర్లేదు. నేను చక్కగా మన తెలుగులో కొంచెం వొకాబులరీ కూడా టచ్ చేస్తూ చెప్తాను. సో దట్ మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు వొకాబులరీ కూడా బిల్డ్ అవుతుంది, మీరు ఓన్గా చదవగలుగుతారు, ఓన్గా అర్థం చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టేకింగ్
త్రూ దీస్ వొకాబులరీ ఈ సెషన్స్ అన్నీ కూడా మనకి లైన్ బై లైన్ వెళ్ళడానికి కారణం అది. చూడండి, టు రీసెంట్ అబ్జర్వేషన్స్ బై ద IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పార్క్డ్ రియాక్షన్స్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. IMF వాళ్ళు రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో ఇండియన్ గవర్నమెంట్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, వాళ్ళ అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది. అండ్ ఆ అబ్జర్వేషన్స్ దే స్పార్క్డ్ రియాక్షన్స్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి రియాక్షన్స్ వచ్చాయి. దానివల్ల ఏంటది చూడండి. ఒకటి ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, IMF హ్యాస్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియాస్ డెట్స్. ఇండియా అప్పులు చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఇది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ అవుతుందా, ఎన్ని అప్పులు చేస్తూ ఇండియా నిలబడగలుగుతుందా, వాటిని సర్వీస్ చేయగలుగుతుందా లేదా అనే విషయంలో IMF కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేసింది. సెకండ్, ఇట్ రీక్లాసిఫైడ్ ఇండియాస్ ఎక్స్చేంజ్ రేట్ రెజీమ్, టర్మింగ్ ఇట్ ఎ స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోటింగ్. ఇండియా యొక్క ఎక్స్చేంజ్ రేట్ రెజీమ్ అంటే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని IMF ఫ్లోటింగ్ అని అనకుండా స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టింది అనమాట. ఫ్లోటింగ్ అంటే అర్థం ఏంటి, మార్కెట్ ఫోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా ఎక్స్చేంజ్ రేట్ డిటర్మైన్ అవుతుంది. కానీ ఇండియాలో మార్కెట్ ఫోర్సెస్కి వదిలేయకుండా స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్ చాలా వరకు దాన్ని స్టేబుల్గా ఉంచుతున్నారు. అంటే ఎక్సెసివ్ ఇంటర్వెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. RBI ఎక్కువగా ఇంటర్వీన్ అవుతూ రూపీ వాల్యూ మరీ పడిపోకుండా మరీ పెరిగిపోకుండా ఆపుతుంది. కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు స్టెబిలైజ్ ది ఎక్స్చేంజ్ రేట్. ఇట్స్ ఒక స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్, ఇది ఫ్లోటింగ్ అరేంజ్మెంట్ కాదు అని సెకండ్ అబ్జర్వేషన్. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? దీస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద యాన్యువల్ ఆర్టికల్ 4 కన్సల్టేషన్ రిపోర్ట్. ఆర్టికల్ 4 కన్సల్టేషన్ రిపోర్ట్ నుంచి వచ్చాయి. ఈ ఆర్టికల్ 4 కన్సల్టేషన్ రిపోర్ట్ ఎలా వస్తుందంటే, IMF అఫీషియల్స్ దేశ ప్రతినిధులతో, మన దేశం యొక్క అఫీషియల్స్తో, కంట్రీ అఫీషియల్స్తో డిస్కస్ చేసి డేటా అనేది డైరెక్ట్ కన్సల్టేషన్స్తో గ్యాదర్ చేసి, కన్సల్టేషన్ రిపోర్ట్ చూసారా, డైరెక్ట్గా కన్సల్ట్ చేసి మన దగ్గర తీసుకున్న డేటాను బేస్ చేసుకొని రిపోర్ట్ ఫామ్ చేస్తారనమాట. ఆ రిపోర్ట్ నుంచి ఈ అబ్జర్వేషన్స్ అనేవి వచ్చాయి. వైల్ ద రిమార్క్ ఆన్ ద ఎక్స్చేంజ్ రేట్ కెన్ బీ వ్యూడ్ యాజ్ కామెంట్స్ ఆన్ ఎక్సెసివ్ మేనేజ్మెంట్. ఆబ్వియస్లీ ఎక్స్చేంజ్ రేట్ మీద వాళ్ళు చేసిన రిమార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్సెసివ్ మేనేజ్మెంట్ అని అనొచ్చు. ఇందాక మీకు అదే చెప్పాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ రేట్స్లో మనకి చూస్తే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని మనకి కనిపిస్తాయి కదా. అందులో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి, ఎక్స్చేంజ్ రేట్ అనేది ఒక పర్టికులర్ లెవెల్లో ఫిక్స్ చేస్తుంది ప్రభుత్వం. రెండోది ఫ్లోటింగ్ సిస్టమ్, వేర్ మార్కెట్ ఫోర్సెస్, డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెసే దాన్ని డిటర్మైన్ చేస్తాయి. ఇప్పుడు రూపీ వర్సెస్ డాలర్, ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయంటే ఎలా చెప్తాం మనం, డాలర్కి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, మోర్ పీపుల్ విల్ బై డాలర్స్ అండ్ సెల్ రూపీస్, సో రూపీ వాల్యూ తగ్గుతుంది. రూపీకి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, మోర్ పీపుల్ విల్ బై రూపీ అండ్ సెల్ డాలర్స్, సో రూపీ వాల్యూ పెరుగుతుంది. అది ఫ్లోటింగ్ డిసైడ్ చేస్తుంది. మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటే అర్థం ఏంటి, అప్పుడప్పుడు మన ఒక పర్టికులర్ మరీ ఒక లెవెల్ కంటే రూపీ వాల్యూ పడిపోకుండా RBI ఇంటర్వ్యూన్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో ఇంటర్ఫియర్ అయ్యి రూపీ వాల్యూ పడిపోతుందంటే RBI వెళ్ళి డాలర్స్ అమ్మి డాలర్ని వీకెన్ చేసి రూపీని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాంటిది మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటాం. అయితే ఇండియాది జనరల్గా మేనేజ్డ్ ఫ్లోటింగ్ అంటాం. ఇప్పుడు మన IMF వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఫ్లోటింగే కాదు, మీది స్టేబుల్ అరేంజ్మెంట్, మీది కంప్లీట్గా స్టెబిలైజ్డ్ అరేంజ్మెంట్. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ మేనేజ్మెంట్, RBI చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి మేనేజ్ చేసి ప్రైస్ని ఒక దగ్గర మెయింటైన్ చేస్తుంది కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. ఎనీవే అది ఒక పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. అయితే ద కన్సర్న్స్ ఆన్ డెట్ సస్టైనబిలిటీ కెన్ బి కన్స్ట్రూడ్ యాజ్ ఎ కాల్ ఫర్ మోర్ ప్రుడెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ డెట్ ఇన్ ద మీడియం టర్మ్. డెట్ సస్టైనబిలిటీ గురించి కూడా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేసింది. అంటే ఇన్ని అప్పులు చేస్తున్నాం కదా, ఇది ఎంతవరకు చేయొచ్చు, ఇలా చేసుకుంటూ ఎంతవరకు వెళ్ళగలుగుతాము, ఈజ్ ఇట్ సస్టైనబుల్ అనేది ఒక ప్రధానమైన ఆందోళన. అది మాత్రం ఇట్ can be construed and can be regarded, can be taken as a call for more prudent management of debt. Prudent అంటే అర్థం ఏంటి, వాచ్ఫుల్గా, జాగ్రత్తగా ఆలోచిస్తూ డెట్ని మేనేజ్ చేయాలి అనే దానికి ఇది ఒక పిలుపుగా మనం దాన్ని తీసుకోవచ్చు. The IMF in the report states that India's government debt could be 100% of GDP under adverse circumstances by fiscal 2028. IMF తన రిపోర్ట్లో ఏం చెప్తుందంటే, ఇండియాస్ గవర్నమెంట్ డెట్ 100% ఆఫ్ జీడిపి అవ్వవచ్చు అండర్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్. అంటే మనకి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, వరస్ట్ కేస్ సినారియోలో
వరస్ట్ కేసు సినారియోలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇండియా యొక్క గవర్నమెంట్ డెట్ అనేది 100% ఆఫ్ జీడిపి అవ్వవచ్చు అని ఐఎంఎఫ్ అనింది తన రిపోర్ట్లో. అకార్డింగ్ టు దెమ్ లాంగ్ టర్మ్ రిస్క్స్ ఆర్ హై. లాంగ్ టర్మ్ రిస్కులు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని? బికాస్ కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రీచ్ ఇండియాస్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ టార్గెట్స్. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం మనం పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం. ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే ఫండ్స్ కావాలి, ఫండ్స్ కావాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అండ్ ఇంప్రూవ్ రెసిలియన్స్ టు క్లైమేట్ స్ట్రెసెస్. రెసిలియన్స్ మిటిగేషనే కాదు, అడాప్టేషన్. సో ఒకవైపు మిటిగేషన్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం, అలాంటి టెక్నాలజీస్, రెన్యూబుల్ ఎనర్జీ ఇట్లాంటివి తీసుకురావడం. 2 క్లైమేట్ స్ట్రెస్సెస్కి తట్టుకునే కెపాసిటీ బిల్డ్ చేసుకోవడం, రెసిలియన్స్ని బిల్డ్ చేసుకోవడం. అంటే అడాప్టబిలిటీ, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ దానికి సంబంధించి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్రౌట్స్ వచ్చినా, ఎక్సెసివ్ ఫ్లడ్స్ వచ్చినా, కుళ్ళిపోయిన పంటలు వంగడాలని లేదా విత్తనాలని మనం తయారు చేయడం, మొక్కల్ని అటువంటి దానికి సంబంధించిన రీసెర్చ్ చేయడం, ఫ్లడ్ వచ్చినా సరే పాడవని బిల్డింగ్స్ తయారు చేయడం, ఇట్లాంటివి అనమాట. అది రెసిలియన్స్ టు క్లైమేట్ స్ట్రెసెస్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. వీటన్నిటి కోసం చాలా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ సజెస్ట్ దట్ న్యూ అండ్ ప్రిఫరబుల్లీ కన్సెషనల్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్సింగ్ ఆర్ నీడెడ్. ఆబ్వియస్గా కన్సెషన్ అంటే తక్కువ వడ్డీకి దొరికే ఫినాన్సెస్ మనకి కావాలి. ఫినాన్స్ అంటే ఫండ్స్ అనేవి కావాలి. యాజ్ వెల్ యాజ్ గ్రేటర్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కార్బన్ ప్రైసింగ్ ఆర్ ఈక్వలెంట్ మెకానిజం. ప్రైవేట్ సెక్టార్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో కార్బన్ ప్రైసింగ్ మెకానిజం అనే పదాన్ని రాశారు కదా. అసలు కార్బన్ ప్రైసింగ్ మెకానిజం అంటే అర్థం ఏంటి? ఏదైనా కంపెనీ, ఏదైనా ఒక పర్టికులర్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళు ఎక్కువగా పొల్యూట్ చేస్తున్నారు అనుకోండి, దే హ్యావ్ టు పే ఎ ప్రైస్. అంటే మీరు ఎంత పొల్యూట్ చేస్తే అంత ఎక్కువ పెనాల్టీ కట్టాల్సిన మెకానిజం తీసుకురావడం. సో దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ ఎంకరేజ్ దెమ్ టు రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. కార్బన్ ఎమిషన్స్కి మానిటరీ వాల్యూ అసైన్ చేయడం అనమాట. ఎక్కువ మీరు ఎమిట్ చేస్తే ఎక్కువ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందని. సో దానివల్ల ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసం వాళ్ళు కొత్త టెక్నాలజీని తీసుకొస్తారు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించుకుంటారు. అలాంటి మెకానిజం ద్వారా ప్రైవేట్ సెక్టర్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి కొత్త టెక్నాలజీస్ తేవాలంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా మరి. సో వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం, వాళ్ళకు కూడా ఫండ్స్ అవసరమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మన ఫినాన్స్ మినిస్ట్రీ రిఫ్యూట్స్ ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్. ఐఎంఎఫ్ చెప్తున్న ఈ ప్రొజెక్షన్స్ని ఇండియా రిజెక్ట్ చేసింది యాజ్ ఎ వరస్ట్ కేస్ సినారియో అండ్ ఈజ్ నాట్ ఫెయిట్ అకంప్లీ. ఇది వరస్ట్ కేస్ సినారియో, ఇది ఆల్రెడీ జరిగింది కాదు. ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటమ్మా? ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిందని కాదు. ఇది ఒక వరస్ట్ కేస్ సినారియో. ఐఎంఎఫ్ చెప్పింది కూడా జరిగే అవకాశం ఉంది, అంటే వరస్ట్ కేసులో అలా జరిగే అవకాశం ఉంది అని అర్థం, కానీ అదేదో ఆల్రెడీ జరిగిపోయిందని అనుకోవడానికి లేదు అని మన ఇండియన్ గవర్నమెంట్ రిప్లై ఇచ్చింది. అయితే ఆధార్ ఏమంటున్నారో చూడండి. దెర్ ఆర్ టూ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ బారోయింగ్స్ కెన్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ యాక్సలరేటింగ్ డెవలప్మెంట్ని యాక్సలరేట్ చేసే విషయంలో గవర్నమెంట్ బారోయింగ్స్ అనేవి యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయి అనే విషయంలో దెర్ ఆర్ నో 2 ఆర్గ్యుమెంట్స్. అందులో డౌటే లేదు, సందేహమే లేదు. ఇది ప్రెటీ క్లియర్. గవర్నమెంట్ బారోయింగ్స్ అనేవి డెవలప్మెంట్ యాక్సిలరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దాంట్లో డౌట్ ఏమీ లేదు. అయితే హౌఎవర్ ద వెయిట్ ఆఫ్ డెట్, ఈ అప్పుల భారం ఏదైతే ఉందో, కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రాగ్ ఆన్ డెవలప్మెంట్. అది డెవలప్మెంట్కి ఎంతగా ఉపయోగపడుతుందో, ఈ అప్పులు భారం పెరిగిపోతే అవే అప్పులు డెవలప్మెంట్ జరగకుండా దాని మీద ఒక భారంగా పడే అవకాశం కూడా ఉంది, డ్యూ టు లిమిటెడ్ యాక్సెస్ టు ఫినాన్సింగ్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్కువ అప్పు ఉందనుకోండి, కొత్త అప్పులు పుట్టడం కష్టమైపోతుంది. రైజింగ్ బారోయింగ్ కాస్ట్, ఇన్ని అప్పులు ఉండేవాడికి కొత్తగా అప్పులు ఇవ్వాలంటే వడ్డీ ఎక్కువ అడుగుతారు, సో బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది. కరెన్సీ డీవాల్యుయేషన్స్ అండ్ స్లగ్గిష్ గ్రోత్ అనేది స్లగ్గిష్ అయిపోతుంది. కరెన్సీ డీవాల్యూ అయిపోయే అవకాశం కూడా మనకి దీనివల్ల ఉంటుంది. ఎందుకనేది మీరు ఒకసారి ఆలోచించండి. బేసిక్గా ఏ కంట్రీకి అయితే, ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ పాయింట్ చూడండి. యాజ్ నోటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే, కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద ఇంపాసిబుల్ చాయిస్ ఆఫ్ సర్వీసింగ్ దేర్ డెట్ ఆర్ సర్వింగ్ దేర్ పీపుల్. చూసారా, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ప్రజలకి సర్వీస్ చేయాలా లేదా అప్పులు తీర్చాలా? ఈ రెండిట్లో
ఏ చాయిస్ ఎంచుకోవాలనే పరిస్థితి కంట్రీస్కి వచ్చేసిందండి. అంటే విపరీతంగా అప్పులు చేయడం వల్ల కొత్తగా మనం జనరేట్ చేస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ పాత అప్పులు మరియు వడ్డీలు తీర్చడానికే సరిపోతుంది. కొత్త డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ ప్రజల వెల్ఫేర్ కోసం ఏమన్నా చేయాలన్నా చెయ్యలేని పరిస్థితి వస్తుంది. ఈరోజు భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. ప్రజాకర్షక పథకాలు తీసుకొచ్చి వాటిని బేస్ చేసుకొని కంటిన్యూస్గా అధికారంలో ఉండిపోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనివల్ల భావితరాలు ఎంత నష్టపోతాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని అప్పుల వల్ల నెక్స్ట్ జనరేషన్లో ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా కూడా ఇంతకుముందు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సో ప్రజల కోసం ఏం చేయాలన్న రూపాయి కూడా మిగలని పరిస్థితులు వస్తాయి. అదే ఇక్కడ ప్రపంచ దేశాల గురించి యునైటెడ్ నేషన్స్ చెప్తూ అదే మాట చెప్పింది. According to the UN, in 2022, 3.3 billion people live in countries that spend more on interest payments than on education or health. చూసారా, 3.3 billion people ఎటువంటి కంట్రీస్లో నివసిస్తున్నారు? Those countries which spend more on interest payments కోసం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి దాన్ ఆన్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్. ఎడ్యుకేషన్ కోసం హెల్త్ కోసం కంటే కూడా వడ్డీ చెల్లింపులకే ఎక్కువ స్పెండ్ చేసే కంట్రీస్లో ప్రజలు ఉంటున్నారు. అంటే కంట్రీస్ అలా మారిపోయాయి. అంటే ప్రజల యొక్క ఎడ్యుకేషన్ హెల్త్ కోసం కంటే కూడా అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి ఎక్కువ స్పెండ్ చేసే పరిస్థితి. అంటే అంతకుముందు గవర్నమెంట్స్ విపరీతంగా అప్పులు చేశాయి అని అర్థం. గ్లోబల్ పబ్లిక్ డెట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ మోర్ దాన్ 4-fold. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ డెట్ అంటే ప్రభుత్వాలు తీసుకున్న అప్పులు 4 రెట్లు పెరిగాయి 2000 సంవత్సరం నుంచి. వైల్ గ్లోబల్ జీడిపి ఓన్లీ ట్రిపుల్డ్. మరి జీడిపి ఎంత పెరిగిందంట? 3 రెట్లు మాత్రం. అంటే ఇన్కమ్ 3 రెట్లే పెరిగింది, అప్పులు 4 రెట్లు పెరిగాయి. ఇన్ 2022 గ్లోబల్ పబ్లిక్ డెట్ రీచ్డ్ ఎ రికార్డ్ $92 ట్రిలియన్ కి రీచ్ అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా అప్పు. అయితే ఈ $92 ట్రిలియన్ డెవలపింగ్ కంట్రీస్ అకౌంటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద టోటల్. అందులో 30% అంటే రఫ్లీ $27-28 ట్రిలియన్ డెవలపింగ్ కంట్రీస్ అప్పు చేశాయి. ఆఫ్ విచ్ రఫ్లీ 70% ఈజ్ అట్రిబ్యూటబుల్ టు చైనా, ఇండియా అండ్ బ్రెజిల్. అందులో 70%, ఆ 27లో 70% అంటే రఫ్లీ ఒక 15-16-18 ట్రిలియన్ ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాలు మాత్రమే చేశాయని అర్థం. పబ్లిక్ డెట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫాస్టర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్ ఓవర్ ద లాస్ట్ డెకేడ్. గత దశాబ్దంగా తీసుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో కంటే డెవలపింగ్ కంట్రీస్లో అప్పులు పెరిగాయి. ఎందువల్ల? ఆబ్వియస్లీ ద రైజ్ ఆఫ్ డెట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఇస్ డ్యూ టు గ్రోయింగ్ డెవలప్మెంట్ ఫినాన్సింగ్ నీడ్స్, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అండ్ క్లైమేట్ చేంజ్. ఒకటి క్లైమేట్ చేంజ్, దాన్ని ఎదుర్కోవడం కోసం సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం రావడం. 2 కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలకి సపోర్ట్ చేయాల్సిన అవసరాలు రావడం. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ధరలు పెరిగిపోవడం. సో ప్రజలు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరాలు రావడం, సబ్సిడీలు చేయాల్సిన అవసరాలు రావడం. 3వది గ్రోయింగ్ డెవలప్మెంట్ ఫినాన్సింగ్ నీడ్స్. డెవలప్మెంట్ ఫినాన్సింగ్ అంటే డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం రావడం. వీటన్నింటి వల్ల డెవలపింగ్ కంట్రీస్లో అప్పు అనేది డెవలప్డ్ కంట్రీస్లో కంటే ఎక్కువగా పెరిగింది. యాజ్ ఎ రిజల్ట్, the number of countries facing high levels of debt increased from 22 in 2011 to 59 in 2022. సో హై లెవెల్స్ ఆఫ్ డెట్ ఫేస్ చేస్తున్న కంట్రీస్ యొక్క సంఖ్య 2011లో 22 ఉంటే ఇప్పుడు 2022లో 59కి అది పెరగడం అనేది జరిగింది. ఫర్దర్, the burden of debt is asymmetric between developed and developing countries. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మీరు తీసుకుంటే బర్డెన్ ఆఫ్ డెట్ యొక్క భారం ఏదైతే ఉందో ఎసిమెట్రిక్గా ఉంది. అంటే ఒకేలా లేదు. ఎసిమెట్రిక్ అంటే సిమెట్రికల్గా లేదు, ఒకేలా లేదు అని అర్థం. యాజ్ ద లాటర్ హ్యావ్ టు పే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. డెవలప్డ్ కంట్రీస్కి తక్కువ వడ్డీకి వస్తుంది అప్పు, కానీ డెవలపింగ్ కంట్రీస్కి వడ్డీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ యొక్క క్రెడిట్ రేటింగ్స్ బెటర్గా ఉంటాయి. వాళ్ళు అప్పు కావాలంటే వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తే తక్కువ వడ్డీకి ఇష్యూ చేసినా వాళ్ళు బాండ్స్ కొంటారు, స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి. అదే డెవలపింగ్ కంట్రీస్కి వచ్చేసరికి వాళ్ళ వడ్డీ భారం ఎక్కువ. కంపేర్ టు ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఒక బాండ్ ఇష్యూ చేశారు, ఇండియా ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, రెండిట్లో వడ్డీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఇండియన్ బాండ్కి. ఎందుకంటే యూఎస్ బాండ్కి డిమాండ్ ఎక్కువ, అది స్టేబుల్, కానీ ఇండియన్ది డిమాండ్ తక్కువ. సో కాబట్టి ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనకి బర్డెన్ లేదా భారం అనేది ఎక్కువ.
This undermines debt sustainability of developing countries as the number of countries where interest spending represents 10% or more of public revenues increased from 29 in 2010 to 55 in 2020. అర్థమైందా? సో దీనివల్ల డెట్ సస్టైనబిలిటీ అనేది ఒక తగ్గిపోతే ఇంకా కంటిన్యూస్గా అప్పు చేసే అవకాశం అనేది మనకి తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఇంట్రెస్ట్ స్పెండింగ్ అనేది పబ్లిక్ రెవెన్యూస్లో 10%కి మించిన కంట్రీస్ 2010లో 29 ఉంటే 2020లో 55 ఉన్నాయి. అంటే ఆ సంవత్సరం మనకు వచ్చిన ఆదాయంలో మోర్ దాన్ 10% ఈజ్ గోయింగ్ ఓన్లీ టువర్డ్స్ వడ్డీలు, ఇంట్రెస్ట్ స్పెండింగ్కే వెళ్ళిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాంటి కంట్రీల సంఖ్య ఒకప్పుడు 29 ఉంటే ఇప్పుడు 2020 కల్లా 55కి వచ్చేసింది. IMF's worst case scenario projections for India need to be viewed in this context of persistent debt conundrum in developing nations. సో IMF వాళ్ళు మన గురించి చేసిన ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ యాంగిల్లో చూడాలి. అంటే IMF మనల్ని అనేస్తుంది, మన ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందని నెగిటివ్గా తీసేసుకోవడం కాదు. ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నింటిలో ఈ సమస్య అనేది ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు పొద్దున్న మన దేశంలో కూడా హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం లేదా ఎసెన్షియల్స్ కోసం డబ్బు స్పెండ్ చేయలేని పరిస్థితి వచ్చి ఉన్న డబ్బంతా పాత అప్పులు తీర్చడానికి, పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికే వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే కొత్త అప్పులు పుట్టవు, డెవలప్మెంట్ చచ్చిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో IMF కామెంట్స్ని మనం ఆ డైరెక్షన్లో చూడాలి అని ఆథర్ అంటున్నారు. అయితే ఇండియాకున్న ఛాలెంజ్ ఏంటి? ద ఛాలెంజ్ ఫర్ ఇండియా అపార్ట్ ఫ్రమ్ మేనేజింగ్ పబ్లిక్ డెట్ డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్లీ, పబ్లిక్ డెట్ ఈ అప్పులు సినారియోని స్కిల్ఫుల్గా మేనేజ్ చేయడంతో పాటు ఇండియా ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ ఎన్హాన్సింగ్ ఇట్స్ క్రెడిట్ రేటింగ్స్. తన క్రెడిట్ రేటింగ్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం కూడా ఇండియాకి ఉంది. ఆ విషయంలో కూడా ఇండియా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. సో క్రెడిట్ రేటింగ్ అనేది ఎవరిస్తారు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఫిచ్, అలాగే మూడీస్, S&P లాంటి ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియాకి, గవర్నమెంట్కి సావరీన్ డెట్ రేటింగ్ ఇస్తాయి. ఈ డెట్ రేటింగ్ అనేది ఇండియాది బాగాలేదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఇండియాకి ఉంది. ఎలివేటెడ్ డెట్ లెవెల్స్ అండ్ సబ్స్టాన్షియల్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ సర్వీసింగ్ డెట్ ఇంపాక్ట్ క్రెడిట్ రేటింగ్. ఎందుకు క్రెడిట్ రేటింగ్స్ మనకి ఇండియాకి తక్కువ ఉంటాయంటే డెట్ చాలా ఎక్కువగా ఉండడం, ప్లస్ ఆ డెట్కి సర్వీసింగ్ కాస్ట్ అంటే దానికి కట్టాల్సిన వడ్డీలు ఎక్కువగా ఉండడం వల్ల, ఇన్ని భారాలు ఉండడం వల్లే మన క్రెడిట్ రేటింగ్స్ అనేవి దెబ్బతింటున్నాయి అని అంటున్నారు. ఈవెన్ విత్ ద ట్యాగ్ ఆఫ్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అనే ట్యాగ్ మనకు ఉన్నప్పటికీ కూడా సావరీన్ ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ ఫర్ ఇండియా హ్యావ్ రిమైన్డ్ ద సేమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మన రేటింగ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఒకేలా ఉండిపోయింది. బోత్ ద ఫిచ్ రేటింగ్స్ అండ్ S&P గ్లోబల్ రేటింగ్స్ హ్యావ్ కెప్ట్ ఇండియాస్ క్రెడిట్ రేటింగ్ అన్చేంజ్డ్ ఎట్ BBB- విత్ స్టేబుల్ అవుట్లుక్ సిన్స్ ఆగస్ట్ 2006. ఆగస్ట్ 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మన క్రెడిట్ రేటింగ్ BBB- దగ్గరే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఇంప్రూవ్ కాలేదు, ఒకే దగ్గర స్టక్ అయిపోయింది. అది ఇండియా యొక్క పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన క్రెడిట్ రేటింగ్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఈ సావరీన్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇండియాకి ఇచ్చిన రేటింగ్ ఏంటి? BBB-. సో ఈ ఫిచ్, S&P గ్లోబల్ రెండు కూడా BBB- ఇచ్చాయి. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటాం. అంటే అక్కడ పెట్టుబడులకు కూడా పనికిరాని దేశాలని అర్థం. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో ఇండియాకి లోయెస్ట్ లెవెల్ రేటింగ్ BBB- దగ్గరే మనం ఆగిపోయాం. అక్కడ నుంచి మనం ఇంప్రూవ్ అవ్వలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే స్టక్ అయిపోయాము అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. It should be noted that BBB- is the lowest investment grade. చూపించాను ఇప్పుడే మీకు, అన్నిటికంటే లోయెస్ట్ రేటింగ్ అది. దో వన్ కుడ్ రైజ్ మెథడలాజికల్ ఇష్యూస్ అండ్ బయాసెస్ ఆన్ ద రేటింగ్ ప్రాసెస్. అయితే మనం అడగొచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్న మెథడ్స్ కరెక్ట్ కాదు, వాళ్ళు బయాస్డ్గా ఉన్నారు, ఇండియా అంటే కొంచెం కక్ష పెట్టుకొని ఉన్నారని మనం మాట్లాడొచ్చు. కానీ రేటింగ్ ఏజెన్సీస్ బిలీవ్ దట్ ఇండియా స్ట్రాంగర్ ఫండమెంటల్స్ ఆర్ అండర్మైన్డ్ బై ద గవర్నమెంట్స్ వీక్ ఫిస్కల్ పర్ఫార్మెన్స్ అండ్ బర్డెన్సమ్ డెట్ స్టాక్. ఇండియా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా రేటింగ్ ఎందుకు తక్కువ ఇస్తారంటే డెట్ అనేది చాలా బర్డెన్సమ్గా ఉంది, భారంగా మారిపోయింది. ఫిస్కల్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు, అంటే ఫిస్కల్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. అప్పుల్ని లేదా ఎక్స్పెండిచర్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇలాంటి వాటి వల్ల మీ ఫండమెంటల్స్ బాగున్నప్పటికీ కూడా మంచి రేటింగ్ మేము ఇవ్వలేకపోతున్నామని రేటింగ్ ఏజెన్సీస్ యొక్క వాదన.
India's low per capita income is a major factor that pulls down score in the sovereign rating. ఇండియాలో per capita income తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ దట్ పుల్స్ డౌన్ స్కోర్ ఇన్ ది సావరిన్ రేటింగ్. సావరిన్ రేటింగ్లో మన స్కోర్ తక్కువగా ఉండడానికి అది కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అది కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. The union government's debt was 155.6 trillion ఉంది రూపీస్, ఆర్ 57.1% of GDPలో 57.1% యూనియన్ గవర్నమెంట్స్ డెట్ at the end of March 23, and the debt of state governments was about 28% of GDP. As stated by the Finance Ministry, India's public debt to GDP ratio has barely increased from 81% in 2005 to 2006 to 84% in 2011-12 and is back to 81% in 22-23. So బేసిక్గా మన డెట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ డెట్ అంటారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ డెట్ అంటారు. రెండు కలిపితే వీ కాల్ ఇట్ జనరల్ గవర్నమెంట్ డెట్. సో ఈ జనరల్ గవర్నమెంట్ డెట్ ఎంత ఉంది మనకి 2005-6లో 81% ఉంటే మధ్యలో 84%కి పెరిగి మళ్ళీ 22-23కి 81%కే మళ్ళీ తగ్గడం అనేది జరిగింది అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చిన డేటా. సో దిస్ ఈజ్ హౌఎవర్, అయితే మన డెట్ ఏమీ పెరగలేదు, ఎప్పటి నుంచో ఒకే లెవెల్లో ఉంది కదా, దానికి అంత వరి అయిపోవాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈజ్ వే హయ్యర్ దెన్ ద లెవెల్ స్పెసిఫైడ్ బై ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. FRBM యాక్ట్ స్పెసిఫై చేసిన లెవెల్స్ కంటే చాలా ఎక్కువ. FRBM యాక్ట్ ఎంత చెప్తుంది, 60%కి మించి ఉండకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ది 40% ఆఫ్ జీడిపి, స్టేట్ గవర్నమెంట్ది 20% ఆఫ్ జీడిపి, ఓవరాల్గా 60% ఆఫ్ జీడిపికి మించకూడదు అని FRBMA డెట్ టు జీడిపి టార్గెట్స్ని చెప్తోంది 2018 అమెండ్మెంట్లో. యాడింగ్ టు దీస్ ఆర్ ద ఎమర్జింగ్ వరీయింగ్ సైన్స్ ఆన్ ఫిస్కల్ ఫ్రంట్. ఇవి కాకుండా ఇంకొన్ని వరీయింగ్ సైన్స్ మనకు ఉన్నాయి. ఏంటవి? డిస్పైట్ హ్యాండ్సమ్ గ్రోత్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగా పెరిగినప్పటికీ దెర్ ఈజ్ ది పాసిబిలిటీ ఆఫ్ ఫిస్కల్ స్లిప్పేజ్ ఇన్ FY24. ఫిస్కల్ స్లిప్పేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటి, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోయే అవకాశం ఉంది. అంటే మనం ఎక్స్పెండిచర్ కంటే మన ఎంతైతే ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయే అవకాశం ఉంది. ఎందుకని? అకార్డింగ్ టు రిపోర్ట్ బై రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఏం చెప్తుందో చూడండి. IR&R అట్రిబ్యూట్స్ దిస్ టు హయ్యర్ ఎక్స్పెండిచర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్. మనకి ట్యాక్సుల ద్వారా వచ్చిన ఇన్కమ్ పెరిగింది కరెక్టే, కానీ ఇంకోవైపు ఇండియా ఏం చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కోసం, సబ్సిడీస్ కోసం చాలా ఖర్చు పెట్టేస్తుంది. అర్థమవుతుందా? ఆ ఖర్చు అనేది వచ్చిన ఇన్కమ్ కంటే, ఎడిషనల్ ఇన్కమ్ కంటే ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చెప్పి IR&R అంటోందనమాట. దే స్టేట్ దట్ బడ్జెటెడ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఆఫ్ 44,000 crore వాజ్ ఆల్మోస్ట్ ఓవర్ బై ఎండ్ October 2023 అండ్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ నౌ ఇంక్రీజ్డ్ ఇట్ టు 57,360 crores. 44,000 కోట్లు అలొకేట్ చేశారు ఫెర్టిలైజర్ సబ్సిడీ కోసం. అయితే అది ఆల్రెడీ అక్టోబర్కే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 13,360 కోట్లు అలొకేట్ చేసి 57,360 కోట్లకి దాన్ని పెంచారు ఇప్పుడు. సిమిలర్గా డ్యూ టు సస్టైన్డ్ డిమాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో ఎంప్లాయ్మెంట్ కోసం విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల దానికి కేటాయించిన 79,770 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది, డిసెంబర్కే ఖర్చు అయిపోయింది. దానికి కేటాయించింది 60,000 కోట్లు, దానికోసం ఆల్రెడీ 79,770 కోట్లు స్పెండ్ చేయడం అనేది జరిగింది. అండ్ అన్ అడిషనల్ సమ్ ఆఫ్ 14,520 crore హ్యాస్ బీన్ అలొకేటెడ్. ఇంకొక 14,520 కోట్లు అలొకేట్ చేశారు. ఇంక్రీజ్డ్ సబ్సిడీస్ డు నాట్ కమ్ యాజ్ ఎ సర్ప్రైజ్. ఈ సబ్సిడీస్ పెరగడం అనేది సర్ప్రైజ్ కాదు. ఎందుకు? యాజ్ ద కంట్రీ ఈస్ హెడింగ్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. ఎలక్షన్స్ ముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజాకర్షక పథకాలతోనే ఉంటాయి. కాకపోతే ద మన్రేగా అవుట్లే ఇంక్రీజ్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. అంతమంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఫండ్స్ తీసుకుంటున్నారు అంటే ఆ రోజువారీ పనులు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఎంప్లాయ్మెంట్ గ్రోత్ విషయంలో అది ప్రశ్నలు లేవనెత్తుతోంది. అండ్ లైవ్లీహుడ్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో పరిస్థితులు బాగాలేవు అనే దానికి అదొక ఇండికేషన్. Though IMF's debt projections could be viewed as a worst case scenario of the medium term, the short term challenge of sticking to fiscal correction path in an election year might go a long way towards avoiding worst case scenarios. IMF వాళ్ళు ఏదైతే చెప్పారో అది వర్స్ట్ కేస్ సినారియో ఒప్పుకుంటాం, కరెక్టే. కానీ ఎలక్షన్ ఇయర్లో మనం కంప్లీట్గా దారి తప్పేస్తే ఆ వర్స్ట్ కేస్ సినారియో నిజమయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు దారి తప్పకుండా ఉంటేనే ఆ వర్స్ట్ కేస్ సినారియో జరగకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాము అని ఆధార్ ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సమ్మరైజ్ చేయాలి అంటే
డెట్ లెవెల్స్ అంతంత ఎక్కువ ఉండడం అనేది మంచిది కాదు. ఇండియాలోనే కాదు, డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ దారిలోనే ఉన్నాయి. ఈ దారి మంచి చెయ్యదు, సస్టైనబుల్ కాదు. రేపు పొద్దున డెవలప్మెంట్కి ఫండ్స్ లేక ఉన్న డబ్బంతా కూడా డెట్ సర్వీసింగ్కే స్పెండ్ చేసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ నడుస్తోంది అని ఆధార్ క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనం మన డెట్ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి వై ఈజ్ అప్స్కిల్లింగ్ నెససరీ ఫర్ ద రూరల్ యూత్. రూరల్ యూత్కి అప్స్కిల్లింగ్ అనేది ఎందుకు నెససరీ అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి చెప్తుంది. సో ఇది మనకి జిఎస్ పేపర్ 1 కిందకు వస్తుంది. అందులో మనకి మైగ్రేషను, అర్బనైజేషను, అన్ఎంప్లాయ్మెంట్, అలాగే జిఎస్ పేపర్ 3 కింద కూడా మనం చెప్పొచ్చు. చూడండి ఇక్కడ, at a group discussion held by Life Skills Collaborative, most of the rural youth, when questioned about their aspirations for the future, said they preferred staying in their village. ఒక గ్రూప్ డిస్కషన్ ఏం చెప్పారంటే, చాలామంది రూరల్ యూత్ మేము మా ఊర్లోనే ఉండడానికి మేము ఇష్టపడుతున్నామని చెప్పారంట. విత్ ది ప్రివిలెంట్ ట్రెండ్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది గ్లోబల్ ట్రెండ్. యునైటెడ్ నేషన్స్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ విల్ బి లివింగ్ ఇన్ అర్బనైజేషన్ బై 2047. ఓకే, 2047 కల్లా 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లోనే ఉండబోతున్నారని యూఎన్ యొక్క ప్రొజెక్షన్. సో ఇట్ ఈస్ క్రూషియల్ నాట్ టు ఓవర్లుక్ దోస్ హూ చూస్ టు స్టే బిహైండ్ ఇన్ విలేజెస్. సో ఎవరైతే ఊర్లో ఉండిపోవాలనుకుంటున్నారో వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే మెజారిటీ అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతారు కాబట్టి దానిపైనే ఫోకస్ చేస్తూ ఉండిపోతాము అని కాకుండా, రూరల్లో ఉండిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా అవసరమైన స్కిల్స్, అంటే రూరల్ ఏరియాస్లో ఉండి బతకడానికి అవసరమైన లైఫ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే రూరల్లో వాట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రూరల్లో ఏంటి? ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రూరల్ లైవ్లీహుడ్స్, విత్ చిల్డ్రన్ ఫ్రమ్ మెనీ రూరల్ ఫ్యామిలీస్ సప్లిమెంటింగ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్కమ్ బై వర్కింగ్ ఆన్ ఫ్యామిలీ ఓన్డ్ ఫార్మ్స్. వాళ్ళ ఫ్యామిలీ ఓన్డ్ ఫార్మ్స్లోనే అక్కడ పిల్లలు పనిచేస్తూ ఉంటారు. ఇది కామన్గా జరిగేది. బట్ ద రూరల్ ఎకానమీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ మేజర్ ఆక్యుపేషనల్ షిఫ్ట్. కానీ రూరల్ ఎకానమీలో ఆక్యుపేషనల్ షిఫ్ట్ అనేది వస్తుంది, విత్ మోర్ ఫార్మర్స్ క్విట్టింగ్ అగ్రికల్చర్ టు జాయిన్ నాన్ ఫార్మింగ్ జాబ్స్. సో చాలామంది ఫార్మర్స్ అగ్రికల్చర్ని క్విట్ చేసి నాన్ ఫార్మింగ్ జాబ్స్లో జాయిన్ అవుతున్నారు. హింటింగ్ ఎట్ అన్ అగ్రేరియన్ క్రైసిస్, అంటే అగ్రేరియన్ క్రైసిస్ రాబోతోంది అని మనకి ఒక హింట్ అనమాట. అంటే చాలామంది అగ్రేరియన్ క్రైసిస్ ఉంది అనేదాన్ని ఇది సూచిస్తుంది. అగ్రేరియన్ క్రైసిస్ అంటే సంక్షోభం. అగ్రేరియన్ క్రైసిస్ అంటే అగ్రికల్చర్లో వ్యవసాయ సంక్షోభం ఉంది అనేదాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే వ్యవసాయాన్ని వదిలేసి వేరే ప్రొఫెషన్స్కి చాలామంది ఫార్మర్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి. The National Sample Survey Office data recorded 34 million farmers leaving their farms and transitioning to other sectors such as construction during 2004-5 and 2011-12. ఈ పీరియడ్లో 34 మిలియన్ ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్స్ని వదిలేసి వేరే సెక్టార్స్కి లైక్ కన్స్ట్రక్షన్ లాంటి సెక్టార్స్కి ట్రాన్సిషన్ అయ్యారనేది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ డేటా మనకి చెప్తుంది. అంటే వేరే దానికి షిఫ్ట్ అయిపోతున్నారని. దిస్ హైలైట్స్ ద నీడ్ ఫర్ నాట్ ఓన్లీ మేకింగ్ అగ్రికల్చర్ అండ్ ఆస్పైరింగ్ వొకేషన్ అమాంగ్ రూరల్ యూత్ బట్ ఆల్సో క్రియేటింగ్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఈ డేటా బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఒకటి, అగ్రికల్చర్ని ఒక ఆస్పైరింగ్ వొకేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా, ఓకే ఎంప్లాయ్మెంట్ అని కాదు, వొకేషన్ అంటే అదొక ప్రొఫెషన్గా తీసుకునేలాగా రూరల్ యూత్ దాన్ని ప్రొఫెషనల్గా తీసుకునేలాగా చేయాలంటే అగ్రికల్చర్ని మనం ప్రాఫిటబుల్ చేయాలి. అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్ చేసినప్పుడే, అంటే అగ్రికల్చర్లో మనం స్పెండ్ చేస్తే మనీ వస్తుంది, బతకగలుగుతాము అనే నమ్మకాన్ని కలిగించాలి. అది వొకేషన్ అంటే ఆక్యుపేషన్ అని అర్థం. ఒక ఇంపార్టెంట్ ఆక్యుపేషన్గా అది రూరల్ యూత్కి అయ్యేలా చేయాలి. దాంతోపాటు ఎడిషనల్గా ఒకవేళ అగ్రికల్చర్ని మనం లుక్రేటివ్గా చేయలేకపోతే ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రూరల్లోనే కలిగేలా చేయాలంటే వాళ్ళకి ఎటువంటి పని వచ్చినా సరే పని చేయగలిగే స్కిల్స్ వాళ్ళకి అందించాలి. హౌ కెన్ మైగ్రేషన్ బి కంట్రోల్డ్? అర్బన్కి వెళ్లకుండా మైగ్రేషన్ మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? టు కంట్రోల్ మైగ్రేషన్ ఆఫ్ దీస్ యూత్ టు అర్బన్ ఏరియాస్ ఇన్ సెర్చ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఇట్ బికమ్స్ ఇంపరేటివ్ టు ప్రొవైడ్ వొకేషనల్ ట్రైనింగ్ టు
students to imbibe relevant rural skills in them so that they can secure a living where they currently live. ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే వాళ్ళకి కొన్ని స్కిల్స్ అందించడం ద్వారా, వొకేషనల్ స్కిల్ అంటే ఆక్యుపేషనల్ స్కిల్ అంటే అక్కడే కొన్ని పనులు, ఏదైనా ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీలో పనిచేయడానికి కావచ్చు, ఏదన్నా రకరకాల పనులుకి అవసరమైన స్కిల్స్ వాళ్ళకి నేర్పించడం ద్వారా, రెలవెంట్ రూరల్ స్కిల్స్ నేర్పించడం ద్వారా మనం వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉండేలా చేయవచ్చు. అప్పుడే during discussions at schools, it was found that most students' educational and employment aspirations were limited to choices that were available within the vicinity of their villages. ఈ డిస్కషన్స్లో మనకి ఏం తెలుస్తుందంటే, చాలామంది స్టూడెంట్స్ మీ ఆస్పిరేషన్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటి పేర్లే చెప్తున్నారు. అక్కడే ఉండాలనుకుంటున్నాం, అక్కడే ఉద్యోగం చేసుకొని బతకాలనుకుంటున్నాం అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ సిమిలర్ టు వాట్ ద ఢిల్లీ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు అచీవ్ విత్ ద స్కిల్స్ ఆన్ వీల్ ఇనిషియేటివ్. సో ఈ ఇనిషియేటివ్ కూడా రూరల్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనమాట. సో ఢిల్లీ గవర్నమెంట్ దాంతో ఏదైతే సాధించాలనుకుంటుందో, అచీవ్ చేస్తుందో, సిమిలర్గా అలాంటి అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ మనం తీసుకురావాలి. వీ బ్రాట్ టు స్టూడెంట్స్ డోర్ స్టెప్స్, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి. వాళ్ళు మన దగ్గరికి రాలేరు, సో మనమే అక్కడికి వెళ్ళి, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగే ఈ టీచర్స్, ట్రైనర్సే వాళ్ళ చోటుకి, వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఈస్ ద కరెంట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ? వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఫార్మల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ అంటే మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ఇవన్నీ చదువుకుంటాం కదా, అది. వొకేషనల్ అంటే ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్. పక్కనే ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీలో పనిచేయాలంటే మనకు కొంత స్కిల్స్ అవసరం. అలాంటిది ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అది వొకేషనల్ ట్రైనింగ్ అవుతుంది. సో వొకేషనల్ ట్రైనింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఆక్యుపేషన్కి లేదా జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ అని అర్థం. సో దానికి ఉన్న ఆపర్చునిటీ ఏంటి, దానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. The current vocational education landscape in rural India is interspersed with industrial training institutes to upskill rural populations. Present ఎలా ఉందంటే ITIs అంటాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో మొత్తం రూరల్ ల్యాండ్స్కేప్ అంతా అప్స్కిల్ అయ్యి, అదే ఇంటర్స్పేస్ అయింది, మిక్స్ అయ్యి ఉంది. సో అవి చేస్తున్నాయి ఇవన్నీ కూడా. బట్ విత్ లిటిల్ టు నో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అన్ఫార్చునేట్లీ ఐటీఐలో కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అసలు మోరార్లెస్ లేవు. Presently, rural education scarcely focuses on skill development. At this point, rural education చూస్తే స్కిల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ ఎక్కువ ఉందా? లేదు. It is a blow to the majority of youth who reportedly rely on schools to learn life skills. సో స్కూల్స్ పైన డిపెండ్ అయ్యే స్టూడెంట్స్కి ఇది ఒక దెబ్బ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ స్కూల్లో జరగట్లేదు. The LSE Voices 2023 survey of 15,856 young people across 11 districts, 11 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయిన 15,856 మంది యంగ్ పీపుల్కి ఒక సర్వే చేశారు LSE Voices 2023 అని చెప్పి. ఈ సర్వే రివీల్డ్ దట్ 2/3 ఆఫ్ యూత్ ఏజ్డ్ బిట్వీన్ 19 and 22 హ్యాడ్ నెవర్ టేకెన్ ఎనీ కైండ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ విత్ ఓన్లీ 5% ఆఫ్ దెమ్ ఎన్రోల్డ్ ఇన్ దీస్ కోర్సెస్. ఇది ఏం రివీల్ చేసింది? 19 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళు 2/3 వంతు మంది అసలు లైఫ్లో ఒక్కసారి కూడా ఎటువంటి ట్రైనింగ్ తీసుకోలేదు. అందులో 5% మాత్రమే ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యారు. చాలామంది అసలు ఏ కోర్సు తీసుకోలేదు. ఇఫ్ లెర్నింగ్ ఈజ్ ఇన్ఫ్యూజ్డ్ విత్ రూరల్ లైఫ్ స్కిల్స్ ఇన్ స్కూల్స్, రూరల్ ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ ద పొటెన్షియల్ టు నర్చర్ ఎ జనరేషన్ క్యాపబుల్ ఆఫ్ థ్రైవింగ్. సో ఇక్కడ అల్టిమేట్గా చెప్తుంది ఏంటి? రూరల్ ఎడ్యుకేషన్లో, రూరల్ పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడే వాళ్ళకి రూరల్ లైఫ్ స్కిల్స్తో, అంటే మామూలు ఫార్మల్ లెర్నింగ్ని లైఫ్ స్కిల్ లెర్నింగ్తో ఇన్ఫ్యూజ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎలాగైనా బతికే కెపాసిటీ ఉన్న జనరేషన్ వస్తుంది అని అర్థం. అయితే ఎడ్యుకేషన్ మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటున్నారు. ఎఫెక్టివ్ రూరల్ ఎడ్యుకేషన్ షుడ్ బి టైలర్డ్ సచ్ దట్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ స్కిల్స్ నీడెడ్ టు ఎంపవర్ యూత్ ఇన్ దీస్ ఏరియాస్ బికమ్ యాక్సెసిబుల్ టు దెమ్ త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఫార్మల్గా మనకి రెగ్యులర్గా ఎడ్యుకేషన్లో భాగంగానే వీళ్ళకి లైఫ్ స్కిల్స్ మరియు లైఫ్ స్కిల్స్ని కూడా టెక్నికల్ స్కిల్స్ నేర్పించాలి, లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. అంటే వాల్యూస్ తెలియాలి, పద్ధతులు తెలియాలి, ఎథిక్స్ తెలియాలి, అవి నేర్పించాలి, మరియు టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పించాలి. దెర్ ఆర్ మెనీ వేస్ దిస్ కుడ్ బి డన్. రకరకాలుగా చేయొచ్చు. యాజ్ ఎడ్యుకేషనల్ ఎవిడెన్స్ ఫ్రమ్ అదర్ డెవలపింగ్ ఎకానమీస్ సజెస్ట్ వేరే కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోలో ఉన్న టెలిస్కూల్స్ కావచ్చు, భూటాన్లో వెల్బీయింగ్ ఇన్ఫ్యూజ్డ్ కరికులం కావచ్చు, ఇవన్నీ మనకి చూపిస్తున్నట్టుగా చాలా రకాలుగా మనం అప్స్కిల్లింగ్ అనేది చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్కూల్స్ ప్రొవైడ్ లెసన్స్ ఆన్ సబ్జెక్ట్ మ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ వాల్యూస్. టెలిస్కూల్స్ ఏం చెప్తాయి, సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు విలువలు కూడా నేర్పిస్తాయి. దేర్ బై ప్రొవైడింగ్ ఎ మచ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ టు వాల్యూ బేస్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫర్ రిమోట్ ఏరియాస్ వేర్ సెకండరీ స్కూల్స్ ఆర్ స్కేర్స్. సో అలాంటి చోట కూడా మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది అందించడానికి అవకాశం కలుగుతుంది. దానివల్ల టెలిస్కూల్స్లో మనకి ఏమవుతుందంటే అక్కడ సెకండరీ స్కూల్స్ ఈ రూరల్ రిమోట్ ఏరియాస్లో ఉండవు. సో వాళ్ళకి టెలిఫోన్ ద్వారా అర్థమవుతుంది, దూరంగా ఉండి వాళ్ళకి స్కూలింగ్ అనేది జరుగుతుంది. దిస్ హాస్ షోన్ టు హ్యావ్ ట్రిక్లింగ్ బెనిఫిట్స్ ఇన్ ద లోకల్ ఎకానమీ విత్ ఇంప్రూవ్డ్ యాటిట్యూడ్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఆస్పిరేషన్స్ అమాంగ్ చిల్డ్రన్ పేరెంట్స్. చిల్డ్రన్ మరియు పేరెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్, ఆలోచనలు, వాళ్ళ ఆలోచన విధానమే కంప్లీట్గా మారే పరిస్థితి వస్తుంది ఈ ఎడ్యుకేషన్ వల్ల. దానివల్ల ఆ లోకల్ ఎకానమీలో కూడా బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. క్లోజర్ టు హోమ్, ఇండియాలో organizations such as NIIT Foundation and Pratham Institute are working with children in rural areas to provide upskilling. ఇండియాలో కూడా ఈ NIIT ఫౌండేషన్ కావచ్చు, ప్రథమ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ పైన పనిచేస్తున్నాయి. Hybrid life skilling programs are offered both by NIIT in collaboration with UNICEF through its self-learning platform, and Pratham, which offers courses in both industry-specific skills such as healthcare, electrical construction and life skills. Pratham వాళ్ళు కూడా మనకి ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఆఫర్ చేస్తున్నారు. NIIT వాళ్ళు కూడా యూనిసెఫ్ కొలాబరేషన్తో ఒక సెల్ఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశారు. బై ఆఫరింగ్ రూరల్ పాపులేషన్స్ skills in fields like agricultural mechanization, pollution monitoring, nursing, digital technologies via e-learning, rural India can boost employability in both traditional and non-traditional trades, leading to vibrant economy. సో రూరల్ పాపులేషన్కి కూడా మనం స్కిల్స్ ఆఫర్ చేయడం ద్వారా దేంట్లో అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎట్లా చేసుకోవాలి, పొల్యూషన్ మానిటరింగ్ విషయం, నర్సింగ్, డిజిటల్ టెక్నాలజీస్, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి స్కిల్ చేయడం ద్వారా రూరల్ ఇండియాలో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది బూస్ట్ అవుతుంది. ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్ ట్రేడ్స్ రెండింటిలో కూడా బూస్ట్ అయ్యి వైబ్రెంట్ ఎకానమీకి అది దారితీస్తుంది అని ఫైనల్గా కంక్లూడ్ చేయడం జరిగింది. సింపుల్ ఆర్టికల్ ఇది, పెద్ద కష్టమైందేం కాదు. రూరల్లో మైగ్రేషన్ ఆగాలి అంటే రూరల్లో ఉన్న పీపుల్కి అప్ స్కిల్ చేయాల్సిన అవసరం ఉంది, స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అంతే. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ యూ కెన్ ఆల్సో జాయిన్ అవర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఎట్ జస్ట్ 48,000, 48,000 రూపాయలకి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో భాగంగా ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, వివరాలు ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు. 15 జనవరి లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంటుందని మర్చిపోవద్దు. యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. అన్నిటికీ కూడా మీకు 18,000 రూపీస్తో 17,999తో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఎల్టెక్స్ క్లాసెస్ కల్పిస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా సంక్రాంతి ఆఫర్ 15 జనవరి వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. మిస్ అవ్వద్దు.